బీసీ నినాదంతో కొత్త పార్టీ స్థాపించిన తీర్మానం మల్లన్న ముందున్న లక్ష్యమేంటి? తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? రాష్ట్రంలో ప్రధాన పార్టీలను ఎదుర్కొని నిలబడగలరా? ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. చిన్న చితక పార్టీలున్నా ప్రజలు వాటిని గుర్తించడం లేదు. ఇప్పుడు కాస్ట్ బేస్డ్ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది చర్చనీయాంశమవుతోంది. మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తొలుత జర్నలిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు ఎన్నికల్లోనూ పోటీ చేశారు. క్యూ న్యూస్ అనే ఛానల్తో బాగా పాపులర్ అయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. బయటకొచ్చిన తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆ పార్టీకి వీడి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ పార్టీ పైన తిరుగుబాటు చేసి ఇప్పుడు కొత్త పార్టీని స్థాపించారు. అయితే పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఆయన వెంట బలమైన నేతలు ఎవరూ లేరు. ప్రధాన పార్టీలోని బలమైన బీసీ లీడర్లు మల్లన్న వెంట వచ్చే పరిస్థితులుండవు. ప్రస్తుతం ఆయన వెంట ఉన్నవారు రాబోయే రోజుల్లో కలిసి ఏ మేరకు కలిసి నడుస్తారనేది అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో మల్లన్న పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.